నమస్తే. అనురాధరావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. పిల్లల మనస్తత్వం రకరకాలుగా ఉంటుంది. కొందరు ఏడ్చి సాధిస్తారు. తమకేదైనా కావాలి అని పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఇప్పుడు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ దానికైనా తెగించి ఏడ్చి మారం చేసి అది వచ్చే వరకు సాధించే పిల్లలు ఉంటారు. కొందరు అర్థం చేసుకొని సరే మళ్ళీ తర్వాత తీసుకుంటామనే పిల్లలు కొందరు ఉంటారు. తాము అనుకున్నది కావాలి సాధించుకునే మనస్తత్వం కొందరు పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు ఇతరులను హింసించి అయినా తీసుకుంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కుక్కట్పల్లిలో 15 సంవత్సరాలు అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో 10 సంవత్సరాల అమ్మాయి అడ్డుకుందని చెప్పేసి అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. ప్లాన్ రాసుకున్నాడు. ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళాలి, ఎవరైనా అడ్డొస్తే అని చెప్పేసి కత్తిని కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళాడు. డబ్బులు కూడా దొంగతనం చేశాడు అని అంటున్నారు. కత్తిని అక్కడే నీట్గా కడిగేసుకొని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. అంటే ఎంత నిబ్బరంగా ఉన్నాడు అన్నది ఇక్కడ తెలుస్తుంది. మామూలుగా అయితే పిల్లలు భయపడతారు. ఏదైనా క్రైమ్ ఇన్సిడెంట్ బయట చూసినట్లయితే భయానికి గురవుతారు. మరి అలాంటి అబ్బాయి తనే స్వయంగా కత్తి కడిగేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా బట్టలు మార్చుకొని అందరితో కలిసిపోయాడు. అంటే అబ్బాయి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత క్రిమినల్ నేచర్కే తన మైండ్ సెట్ని చేసుకున్నాడు. ఇలాంటివి తనపై ప్రభావం చూపిస్తున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. రోజు చూసే క్రైమ్ సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్, ఫోన్లలో ఆడే పబ్జి గేమ్స్, కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి. ఎంతమందిని ఎక్కువ చంపితే అన్ని పాయింట్లు ఎక్కువ వస్తాయి, వాళ్ళు విన్నర్ అవుతారన్న గేమ్స్ కూడా ఫోన్లలో ఆడతారు పిల్లలు. ఈ హింస పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వారి మానసిక స్థితిని అల్లకల్లోలం చేస్తుంది. ఇలాంటి క్రైమ్వి అలవాటు పడ్డప్పుడు పిల్లలు క్రైమ్ సిరీస్కి, వెబ్ సిరీస్కి, సినిమాలకు, గేమ్స్కి అలవాటు పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితి పరిపరి విధాలుగా అవుతుంది. ఓకే, నేను ఈ విధంగా చేయొచ్చా అని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకు చదువుపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఇక ఏ విధంగా క్రైమ్ చేయాలన్న ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ కారణం పేరెంట్స్ నెగ్లిజెన్స్. తను ఫోన్ కోసం దొంగతనం చేసినప్పుడే తల్లి అడ్డగించాల్సింది, కానీ అడ్డు చెప్పలేదు, ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. దాంతో అబ్బాయి రకరకాల దొంగతనాలకు అలవాటు పడిపోయాడు, క్రైమ్కి అలవాటు పడ్డాడు, చివరకు హత్య కూడా చేశాడు. పిల్లలు ఈ విధంగా బిహేవ్ చేయడానికి కారణం తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ చాలా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారన్నది వాళ్ళు గమనించకపోవడం, వాళ్ళు ఏదడిగినా కాదు అనటం, తరచూ వాళ్ళ ముందు గొడవలు పడటం, ఇవన్నీ పిల్లల మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడపండి. వాళ్లకు మీ సమయాన్ని ఎక్కువ ఎంతసేపు కేటాయిస్తే అంత బాగా ఎదుగుతారు పిల్లలు. పిల్లలు హోంవర్క్ ఏంటి, టీచర్స్ ఏమన్నా అంటున్నారా, టీచర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళతో, వాళ్ళకు వస్తున్న మార్కులు ఏంటి, ప్రతి విషయాన్ని రోజు పేరెంట్స్ దగ్గరుండి అడిగి తెలుసుకోవాలి. వాళ్ళతో వీలైనంత సమయాన్ని వాళ్ళతో గడపాలి. వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, వాళ్ళతో కలిసి టిఫిన్ తినాలి, వాళ్ళతో కలిసి బయటికి ఎక్కడికన్నా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడిపినట్లయితే ఇలాంటి క్రైమ్ సంఘటనలు అసలు చోటు చేసుకోవు. కారణం నెగ్లిజెన్స్తో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ కుక్కట్పల్లి జరిగిన ఇన్సిడెంట్లో ఆ అబ్బాయి ఫోన్ కోసం కూడా ఇంతకుముందు దొంగతనం చేశాడు. తల్లి ఏమీ అనలేదు. తండ్రి వ్యసనపరుడు. ఇన్ని కారణాలతో అబ్బాయి ఎక్కువగా క్రైమ్ సిరీస్, వెబ్ సిరీస్లో క్రైమ్ సిరీస్ చూస్తాడు, క్రైమ్ సినిమాలు చూస్తాడు, గేమ్స్, క్రైమ్ గేమ్స్ ఉంటాయి, అవి ఆడతాడు. క్రైమ్ గేమ్స్లో ఎంతమందిని ఎక్కువ చంపితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి అన్న గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వీటన్నిటి ప్రభావం ఆ అబ్బాయిపై ఉంది. సో పిల్లలతో చాలా జాగ్రత్తగా వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. రెగ్యులర్గా స్కూళ్ళల్లో స్కిల్స్ నేర్పించాలి కంపల్సరీ. అట్లాగే గేమ్స్ కూడా ఎక్కువగా ఉండాలి, వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలి. అసలు వాళ్ళకు సమయం హోంవర్క్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అదనంగా ఉండాలి. వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, గేమ్స్లో ఉందా, పెయింటింగ్లో ఉందా, డ్రాయింగ్లో ఉందా, స్పోర్ట్స్ ఉంటాయి, చెస్, క్యారమ్స్, రకరకాల క్రికెట్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని పిల్లలను దాంట్లో ఎంగేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా చదువుకుంటారు, వాళ్ళ బాల్యం ఆనందంగా గడిచిపోతుంది. కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి పిల్లలతో, ఎక్కువగా వాళ్ళతో సమయాన్ని
గడపాలి. గడిపినప్పుడే ఇలాంటివన్నీ ఆపటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫోన్లు ఇవ్వద్దు, పిల్లలకు ఫోన్లు అసలు అన్నది ఇవ్వకండి. క్రైమ్ రేటు పెరుగుతుంది ఫోన్లు చేతికి ఇచ్చినప్పుడు. వాళ్లకు ప్రపంచాన్ని చేతిలో పెట్టినట్టు, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఈ వెబ్ సిరీస్ పైన, ఇలాంటి క్రైమ్ సిరీస్ పైన, సినిమాల పైన, ఫోన్లో గేమ్స్, పబ్జీ గేమ్స్, క్రైమ్ గేమ్స్ పైన ఖచ్చితంగా నియంత్రణ తీసుకురావాలి. ప్రతి పేరెంట్ కూడా అలర్ట్గా ఉండండి. మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి. వీటిపైన నియంత్రణ ఖచ్చితంగా రావాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.